తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. వసంత పంచమి, అసలు ఆ రోజు విశిష్టత ఏంటి, ఏమి చేయాలి విధిగా అనేది ముందుగా తెలుసుకోవాలనుకున్నాం. ప్రత్యేకించి ఆ రోజు గురించి వివరించండి. చాలా మంది ఏంటంటే వసంత పంచమి కదా, ఇలాగా అమ్మవారు పూజ చేసుకుంటాం, సరస్వతి అమ్మవారు ఇలా చెబుతూ ఉంటారు. కొంతమంది ఆ రోజు అక్షరాభ్యాసాలు చేస్తూ ఉంటారు. నార్మల్ వాళ్ళు ఎలా పూజ చేసుకోవాలి, ముందుగా ఆ రోజు విశిష్టత చెప్పి ఇవన్నీ కూడా మాట్లాడదాం గురుగారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మాణిక్య వీణాం ఉబలాలయంతీం మదాలసా మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణి పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాతః. శ్రీమాత్రే నమః. వసంత పంచమి ప్రతి సంవత్సరము దివ్య ముహూర్తాలు అని కొన్ని ఉంటాయి. దివ్య ముహూర్తాలు అంటే వాటికి అల్టిమేట్, ఇంకా వాటికి ఎలాంటి మచ్చ అనేది ఉండదు. ఈ రోజు ఆ పని చేయకూడదు, ఇది చేయకూడదు అనేది ఏమి ఉండదు. కీడు చెడు అలా అంటే కళ్ళు మూసుకొని ముహూర్తం పెట్టుకోవచ్చు అనమాట. అలాంటి ముహూర్తాలు సంవత్సరంలో 3 ఉంటాయి. అందులోపల నంబర్ 1 వసంత పంచమి, తర్వాత అక్షయ తృతీయ, తర్వాత వచ్చేసి ధనత్రయోదశి. ఈ 3 దివ్య ముహూర్తాలు. ఈ 3 దివ్య ముహూర్తంలో మీరు ఏ పనైనా చేయండి. అందులోపల వసంత పంచమి విద్య, అక్షయ తృతీయ శక్తి, ధనత్రయోదశి ధనం, లక్ష్మీ అమ్మవారు. సో సింపుల్ చెప్పాలంటే మనకి అమ్మవారు ఎవరు? ముగ్గురే కదా. ముగ్గురు అమ్మల మూల పుట్టమ్మ. సో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. సో ఇచ్ఛాశక్తి సిద్ధి కావాలి అని అంటే ధనత్రయోదశి, క్రియాశక్తి జరగాలి అక్షయ తృతీయ, జ్ఞానశక్తి సిద్ధి కావాలి వసంత పంచమి. సో ఇవి 3 దివ్య ముహూర్తాలు. ఈ వసంత పంచమి సరస్వతీదేవి అమ్మవారు ఆవిర్భవించినటువంటి, అంటే శక్తిగా తాను పూర్తిగా ఆవిర్భవించి లోకానికి జ్ఞానం ప్రసాదించినటువంటి రోజు అని చెప్తారు. అందుకే వసంత పంచమి చాలా అద్భుతమైన రోజు. ఈరోజు ఎవరైనా సరే, ఇప్పుడు చాలామంది ప్రేమికులు ఉంటారు, పెళ్ళి చేసుకుందాం అనుకుంటారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు అడగాలి, ఏం చేయాలి తెలియదు, పెళ్ళి అయితే చేసుకోవాలని ఉంటుంది. వసంత పంచమి రోజు తాళి కట్టండి, జీవితం బాగుపడుతుంది. ముహూర్తాలతో పని లేదు ఆ రోజు, ఇంకా పని లేదు. వసంత పంచమి రోజు పెళ్లి చేసేసుకోవడమే. ఆ రోజు నాకు జన్మ తారానా విపత్ తారానా ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు. వసంత పంచమి రోజు పెళ్లి చేసుకోవడమే, మధ్యాహ్నం పెళ్లి చేసుకోవడమే, 11 నుంచి 12 గంటల మధ్యలో పెళ్లి చేసుకోవడం అయిపోయి. సో వసంత పంచమి దివ్య ముహూర్తం. ఆ రోజు మనకి చాలా ప్రధానమైనది ఏంటంటే జ్ఞానశక్తి సాధన. ఏమిటి? జ్ఞానశక్తి సాధన. సో ఈ జ్ఞానశక్తి అంటే చాలామంది వసంత పంచమి అక్షరాభ్యాసం అంటారు. అక్షరాభ్యాసం మంచిది. ఇది అక్షరాభ్యాసం అంటే చిన్నపిల్లలకే అనుకుంటారు. అక్షరాభ్యాసం ప్రతి సంవత్సరం చేయాలి మనము. అక్షర అభ్యాసం అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అక్షరాభ్యాసం అంటే అక్షరాలు నేర్చుకోవడం అనుకుంటారేమో. అయ్యయ్యో, అక్కడ మీరు పప్పులో కాలేసినట్టే. ఏదో లెటర్స్ రాస్తే లెటర్స్ అభ్యాసం అంటారు, అక్షరాభ్యాసం అంటే కాదు. అక్షర అభ్యాసం. అక్షరము అంటే ఏంది? నాశనం అవ్వడము. అక్షరం ఏదైతే నాశనం అవ్వదో దాన్ని అభ్యాసం చేయాలి. అది శక్తి, జ్ఞానశక్తి. మీరు ఈ సంవత్సరంలో, ఈ జన్మలో మీరు సంపాదించిన డబ్బంతా కూడా పోతుంది. ఎందుకోసం అంటే మనం పోయేటప్పుడు డబ్బు అయితే తీసుకెళ్ళాం కదా, కానీ మీకు మరుజన్మ కూడా వచ్చేది మాత్రం జ్ఞానం. మరుజన్మకి జ్ఞానం తప్పకుండా వస్తుంది, రాకపోవడం డౌటే లేదు. ఎందుకోసం అంటే ఎన్ని జన్మలు ఎత్తినా సరే సూక్ష్మ శరీరము జ్ఞానంతో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దాన్ని స్మృతి అంటారు. జ్ఞానం, మెమొరీ పవర్ తప్పకుండా ఫార్వర్డ్ అవుతుంది. ఎన్ని శరీరాలు ఎత్తినా మెమొరీ పవర్ వెళ్తుంది. అందుకే ఇప్పుడు మనం ఒక స్కూల్లో ఎగ్జాంపుల్ చూస్తే, ఒక స్కూల్లో ఒకే టైం పీరియడ్లో అందరూ స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. కానీ అందరికీ టీచర్ చెప్పే లెసన్ అర్థమవుతుంది అంటే కాదు, కొంతమందికే అర్థమవుతుంది. అందులోపల కొంతమంది పిల్లలు జీనియస్లు ఉంటారు. ఎందుకు జీనియస్లు ఉన్నారు అంటే వాడికి పూర్వజన్మ జ్ఞానం ఉంది కాబట్టి తొందరగా ఏదైతే కనుక తొందరగా గ్రాప్ చేసుకుంటారు. కాబట్టి పూర్వజన్మ జ్ఞానం ఉంది అంటే అది జ్ఞాన సిద్ధి కలగడం. అందుకే ప్రతి వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరు కూడా
రాజశ్యామలాదేవి అమ్మవారు మాతంగి అమ్మవారి యొక్క ధ్యానం చేయవలసిందే. మాతంగి అమ్మవారి యొక్క పూజ చేయకుండా, రాజశ్యామలాదేవి అనుగ్రహం లేకపోకుండా జ్ఞానసిద్ధి పూర్తిగా కలగదు. శ్రీ విద్య స్టార్ట్ చేసుకోవాలి అన్న, అంటే శ్రీ విద్య ఉపాసన అంటే అమ్మవారి యొక్క శ్రీచక్ర తత్వాన్ని అర్థం చేసుకోవాలి అన్న వసంత పంచమి దివ్యమైనటువంటి రోజు. ముఖ్యంగా జీవితంలో ఎదగాలి, ఆకర్షణ యోగ సిద్ధి కలగాలి, రాజకీయ యోగ సిద్ధి కలగాలి, జీవితంలో అనుకున్న రాజయోగాలన్నీ సిద్ధించాలి అంటే ఏం కావాలి అని అంటే రాజశ్యామలాదేవి మాతంగి అమ్మవారి అనుగ్రహం కావాలి. ఆ అమ్మవారి సరస్వతీదేవి అమ్మవారు వసంత పంచమి రోజున రాజశ్యామల యాగం తప్పకుండా చేసుకోవాలి. ఆ రోజు అక్షరాభ్యాసము చేయాలి. ఇప్పుడు నీ అక్షరాభ్యాసం అయిపోయింది, నాకు నాకు 30 ఏళ్ళు అండి, నేనేం అక్షరాభ్యాసం చేస్తాను అంటే లేదు, వసంత పంచమి రోజు రావాలి, రాజశ్యామల యాగం చేయాలి, ఆ మూల బీజాక్షర మంత్రం చదవాలి. అక్షర అభ్యాసం అంటే నాశనము కానటువంటి శక్తిని సంపాదించుకునే అభ్యాసం, అది అక్షరాభ్యాసం. అందరికీ అవసరం అండి, అందరికీ అవసరం. ఈ 3 సంవత్సరంలో ఈ 3 దివ్య ముహూర్తాలు మీరు పూజలు చేసుకోండి, తర్వాత గ్రహణం రోజు పూజలు చేసుకోండి. మీ జీవితంలో మీరు ఇంకా మీకు అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి అంతే. ఏ విపత్తు వచ్చినా అక్కడి నుంచి అటు కొట్టుకెళ్ళిపోతుంది. సంపత్తు ఏదైనా రావాలనుకుంటే గట్టిగా ఆకర్షింపబడుతుంది సంపత్తు కూడా. అందుకే వసంత పంచమి చాలా మూలం, కీలకమైంది. ఆ రోజు చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేస్తారు. నేను అక్షరాభ్యాసం చేసే దగ్గరికి వెళ్ళి చూశాను. నేను ఎంత దారుణంగా తోసేస్తారు అంటే వాళ్ళకి కూర్చోబెట్టినవారు, వాళ్ళు జరగండి 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 అంటారు, ఇది రాసేసండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని అంటారు. అలా చేసుకుంటే ఏం తృప్తి ఉంటుంది చెప్పండి. అందుకే మా శ్రీచక్ర పీఠంలో మీరు అక్షరాభ్యాసానికి వస్తే చక్కగా మీరు కూర్చుంటారు, మీ పిల్లల్ని మీ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు, పలక ఇస్తాము, మండపం ఇస్తాము, అన్నీ చేసి చక్కగా మంత్రం చదివిస్తాము. మీరు అమ్మా నాన్న మాతృదేవో భవ, ఫస్ట్ అమ్మ అక్షరం రాయించాలి, ఓంకారం రాయించాలి, నాన్న ఓంకారం రాయిస్తాడు, ఆ తర్వాత గురువు రాయించాలి, గురువు కూడా రాయించాలి అక్షరాభ్యాసం పిల్లలకి. సో అలా చేసిన తర్వాత అమ్మని స్పర్శించే యోగం పిల్లలకు కలిగించాలి, స్పర్శ యోగం కలిగించాలి, అమ్మ పాదస్పర్శ కలిగించాలి. మా శ్రీచక్ర పీఠంలో రాజశ్యామలాదేవి అమ్మవారి యొక్క పాదస్పర్శ అందరికీ కలిగిస్తాం. అండ్ జ్ఞానం మాహేశ్వరాది చేతని శాస్త్రం చెప్తుంది. జ్ఞానం రావాలి అని అంటే మహేశ్వరుడి యొక్క అనుగ్రహం కావాలి, ఆ మహేశ్వరుణ్ణి ప్రసాదంగా స్వీకరించాలి. కాబట్టి మా శ్రీచక్ర పీఠంలో మీరు వసంత పంచమి యాగం చేసుకోండి, అక్షరాభ్యాసం చేయండి, మీకు శ్రీచక్ర స్ఫటికలింగం మేము మీకు గిఫ్ట్గా ఇస్తాం, ఫ్రీగా ఇస్తాం. సో శివరాత్రి నుంచి శివుని ఆరాధన చేయాలి. శివారాధన లేకుండా జ్ఞానం సిద్ధించదు పూర్తిగా. జ్ఞానం మాహేశ్వరాది చేతి. శ్రీ విద్య ఉపాసన రావాలన్నా శివుడే కావాలి, లక్ష్మీ అనుగ్రహం కావాలన్నా శివుడే, ఏ అనుగ్రహం కావాలన్నా శివతత్వం శివశక్తి అనుగ్రహం కావాలి. కాబట్టి శ్రీచక్ర స్ఫటికలింగం మేము ఇస్తాం తప్పకుండా. వసంత పంచమి రోజు చాలా కీలకమైనది ఏంటంటే అమ్మవారికి విశేషమైనటువంటి మేధాసూక్తముతో అభిషేకం చేసినటువంటి తేనెతో, ఆ తేనెని తమలపాకుకి అద్ది మంత్రముతో అద్ది గురువు మూలకంగా తమలపాకు ప్రసాదంగా స్వీకరించాలి. అన్ని దేవాలయాల్లో ఇవ్వరు, ఇస్తే మంచిది. మా దేవాలయంలో మేము తప్పకుండా ఇస్తాం, ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇంకోటి చాలా ప్రధానమైనది, శ్యామలా దండకము యొక్క మొట్టమొదటి మంగళాచరణ శ్లోకము గురూపదేశంగా స్వీకరించాలి. ఏ పిల్లలైతే గనక శ్యామలా దండకము 3 ఏళ్లలో కంఠస్థం చేసేస్తారో వాళ్ళ జీవితంలో ఏ జ్యోతిష్ శాస్త్ర పండితుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇంకా నా బిజినెస్ నేనే చెప్తున్నా, నా దగ్గరికి రావద్దని నేనే చెప్తున్నా. మీరు శ్యామలా దండకం కంఠస్థం చేస్తే మిమ్మల్ని అమ్మవారు తన పరిధిలో పెట్టేసుకుంటుంది. మిమ్మల్ని ఎలా ఆడించాలో అమ్మవారు ఆడిస్తుంది. మీతో ఏమేం చేయించుకోవాలో అన్నీ మీతోటి పని చేయించుకుంటుంది అమ్మవారు. ఈ లోకంలో జరగవలసిన మేలంతా కూడా మీతో చేయిస్తుంది అమ్మవారు. ఎందుకోసమంటే ఆమె రాజశ్యామల కదా, రాజమంత్రిని ఆమె. సో ఆమె ఈ లోకాలన్నింటినీ ఏలాలంటే ఆమెకు కూడా పరిచారకులు కావాలి కదా, సేవకులు కావాలి కదా. ఆ సేవకులు ఎవరో కాదు, శ్యామలా దండకం కంఠస్థం చేసిన వాళ్ళే. గురుముఖంగా తీసుకోవాలి అండి, గురుముఖంగా తీసుకోవాలి. మేము ఆ రోజు చెప్తాం, మా శ్రీచక్ర పీఠంలో రాజశ్యామల మంత్రం చెప్తాము, అందరికీ పేపర్లు ఇస్తాం. రాజశ్యామల దండకము మొత్తం అందరికి పేపర్లు ఇస్తాము. శ్యామల దండకం అందరికీ నేను అనిపిస్తాను, చక్కగా అని శ్యామల మంత్రం నేర్చుకోండి, జీవితంలో బాగుపడండి. హడావిడిగా అందరూ ఒక దగ్గరికి వెళ్తున్నారు కదా అని చెప్పి వెళ్ళిపోయి ఆ మూసలు కూర్చొని ఉక్కబోతలు కూర్చొని అసలు ఏం చేస్తున్నారో తెలియక భోజనాలు సరి ఇంత చేసి
అమ్మవారి ప్రసాదం నైవేద్యంగా తినాలి కదా, పోయి మళ్ళీ హోటల్లో కూర్చొని తింటారు. వాడు స్నానం చేసాడో తెలియదు, వాడు ఎట్లా చేస్తున్నాడో తెలియదు. ఇంత పూజ చేసుకొని మళ్ళీ వెళ్ళి హోటల్లో వెళ్ళి తింటారు. నేనేమంటా అంటే మా శ్రీచక్రపీఠం రండి, చక్కగా అక్షరాభ్యాసం ఒక ఉత్సవంలాగా చేసుకోండి, తర్వాత అందరూ కలిసి భోజనాలు చేయండి, అందరికీ అమ్మవారి యొక్క ఉపదేశం చేస్తాము, అందరికీ అమ్మవారి యొక్క ఫోటో ఫ్రీగా ఇస్తాము, తీసుకోండి. అదొక సంబరంగా వెళ్ళాలి. మేము ఒక మందికి ఉత్సవంకి వెళ్ళామంటే ఉత్సవం అయిపోయిన తర్వాత ఆనందంగా వెళ్ళాలి. ఆనందంగా ఉండాలి. అవును. ఏదో పండగ. జరిగిపోయిందండి, ఇంత గంటలు లైన్లో నిల్చున్నామండి అని చెప్పేసి అని ఆ లైన్లో నిల్చుని పిల్లలతోటి పాపం అవస్థ పడుతూ పిల్లలతోటి ఉంటారు. అవును. అసలే చిన్నపిల్లలు ఏడుస్తారు. వాడు అక్షరాభ్యాసం చేసేటప్పుడు నవ్వుతూ ఉండాలి, ఏడుస్తూ ఉంటే ఎట్లాగా? సో ఇవన్నీ మంచి జరగాలంటే మా శ్రీచక్ర పీఠం రండి, నా చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి ప్రణవనాదం నేను రాయిస్తాను. ఆ జగదంబ అనుగ్రహం, శ్రీ విద్యా శక్తి మాకు అమ్మవారు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి చేతితోటి నేను ఓంకారం ప్రణవనాదం నేను రాయిస్తాను. రండి అందరూ. తప్పకుండా వసంత పంచమి చాలా వేడుకగా జరగబోతోంది శ్రీచక్ర రాశ్యామల యాగం కూడా చేస్తాము, అందరికి యంత్ర ప్రసాదం ఇస్తాము. ఇవన్నీ ముందుగానే నమోదు చేయించుకోవాలి. ముందుగానే నమోదు చేసుకోవాలి. నా వెబ్సైట్ ద్వారా మాత్రమే నమోదు చేసుకోవాలి, pradeepjoshi.com వెబ్సైట్ ద్వారా మాత్రం నమోదు చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఈ మధ్య నా పేరు చెప్పుకొని ఎవడెవడో సంపాదించుకుంటున్నారు, వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఎంచుకొని గురుగారు వస్తారండి మీరు రండి అంటారు. గురుగారు వస్తారంటారు, గురుగారే మీకు మాల పంపించారండి, గురుగారు మిమ్మల్ని, గురుగారు మాత్రం మాట్లాడరు, అక్కడ గురుగారు ఉండనే ఉండరు. సో నా పేరు చెప్పుకొని ఎవరో బతుకుతున్నారు. కేవలం వెబ్సైట్లో మాత్రమే, వెబ్సైట్లో మాత్రమే, pradeepjoshi.com వెబ్సైట్లో మాత్రమే, ఆ వెబ్సైట్లో ఉన్న ఫోన్ నెంబర్లకు మాత్రమే మీరు ఫోన్ చేయడం కానీ, బుకింగ్స్ చేసుకోవడం కానీ, పేమెంట్ చేయడం కానీ, వేరే ఏ ఇతర నెంబర్కి పే చేసినా నాకు సంబంధం లేదు. మీరు పేమెంట్ చేసే ముందు నా pradeepjoshi.com వెబ్సైట్ చూసినాకనే స్టార్ట్ చేయండి ప్రాసెస్. సో ఘనంగా జరగబోతోంది అనమాట. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే.